ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మావోయిస్ట్ భారీ షాక్ తగిలింది. ఇక 44 ఏళ్లుగా సుదీర్ఘ కాలం విప్లవ ఉద్యమం ఉన్న అజ్ఞాత సీనియర్ మావోయిస్ట్ నేత మంద రూపెన్ కన్నన్న మంగన్న సురేష్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సమక్షంలో లొంగిపోయారు. ఇక హనుమకొండ జిల్లా వంగపాడు గ్రామానికి చెందిన రూబెన్ సౌత్ బస్టర్ డివిజన్ కమిటీ సభ్యుడు, డీకే స్పెషల్ జోన్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1979లో వరంగల్ ఆర్ఈసీ ఉద్యోగిగా పనిచేస్తూ విప్లవ భావజాలానికి ఆకర్షితుడైన రూబెన్ 1981లో నంబాల కేశవరావు పిలుపుతో భూగర్భంలోకి వెళ్లాడు. ఇక 1988 గొల్లపల్లి ఏటిగట్టు దాడులు, 1990 తర్లగూడ దాడి, 1991 జగదల్పూర్ జైలు బ్రేక్ ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 2005లో అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలు విరమించిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం పునరావాస విధానాలకు సంధించి లొంగిపోయాడు. ఇకపై శాంతియుత జీవితం గడపనున్నట్లు ప్రకటించాడు. భూగర్భ మావోయిస్టులు గ్రామాలకు తిరిగి వచ్చి గ్రామీణ తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని, పునర్వాస సౌకర్యాలు అందిస్తామని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. దాదాపు 44 సంవత్సరాల నుంచి అక్కడ ఇతను పని చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఎవరైతే అండర్ గ్రౌండ్ లో నక్సలైట్స్ మావోయిస్ట్ ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అట్లాగే వాళ్ళ సరెండర్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు ఇతను సరెండర్ కోసం మన దగ్గరికి వచ్చిండు. సో ఇతను బేసికలీగా 1979లో మన దగ్గర ఎన్ఐటి వరంగల్, అప్పుడు ఆర్ఏసి వరంగల్గా ఉండే, అక్కడ హాస్టల్ మెస్లో పని చేస్తూ అక్కడ రెడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ ఉండే. సో అప్పుడు వాళ్ళ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి అటు సైడ్కి ఇతను పోవడానికి స్టార్ట్ చేసిండు. సో 1981లోనే ఇతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళది అక్కడ దళంలో జాయిన్ అయ్యిండు, కుంట దళంలో జాయిన్ అయ్యిండు. సో తర్వాత అక్కడ దళంలోనే ఉండి కొన్ని ఏదైతే వేరే వేరే కిల్లింగ్స్ ఉన్నాయి వాటిలో కూడా పార్టిసిపేట్ అయ్యిండు. కొంతమంది పోలీస్ కిల్లింగ్స్లోని అట్లాగే జనరల్ పబ్లిక్ ని చంపారు, వాటిలో కూడా పార్టిసిపేట్ అయ్యిండు. అట్లాగే 1988లోని ఛత్తీస్గఢ్లోని సిఆర్పిఎఫ్ వాళ్ళు 20 మంది చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు. ఆ ఎన్కౌంటర్లో కూడా ఇతను పార్టిసిపేట్ అయ్యిండు. తర్వాత 1991లోనే ఇతనికి అరెస్ట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్లోనే, అక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ ద్వారా. సో అప్పుడు జైల్లో ఉండి జైలు నుంచి కూడా పరారయ్యిండు. అది జగదల్పూర్ జైలు అని ఉంది. సో దాదాపు 40. నేను ఎందుకు లొంగిపోతున్నట్టే ఇక్కడ ఉన్న మావోయిస్టుల పట్ల చాలా భూస్వామ్య వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడు మనకు బాగా లేదు అని నేను సరెండర్ అయినట్టు అవి ఇట్లా మన ప్రభుత్వాలకు లొంగిపోసి సాధారణంగా జీవితం నడిపించాలని నేను అనుకుంటాను సార్. అని నా కోరిక, అందుకే బయటకు వస్తున్నా. దళాలలో వివాదాలు ఉండి వాళ్ళంతా ఈ భూపతి వాళ్ళంతా అలాగలాగా కమిటీలు పెట్టి వాళ్ళను అలాగా చేస్తున్నాను. అందుకోసానికి వాళ్ళను నేను సమస్య చేయలే, అందుకోసానికి నేను రిట్రీట్ అయినా. రిట్రీట్ అయ్యి ఇక మా జావన జీవితంలో ఒకటి నేను బతకాలని ఇక గవర్నమెంట్ నేను సరెండర్ రాసి బతుకుతానని ఇక్కడ వచ్చిన. ఆంధ్రాలో ఉంటాను, ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే ఉంటాను. తెలుగు మర్చిపోయాను సార్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి నిరసన దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది గవాయ్పై దాడి మాత్రమే కాదని దేశంపై, రాజ్యాంగంపై దాడి అంటూ మండిపడ్డారు. ప్రధాన రహదారిపై బైఠాయించి దుశ్చర్యలను ప్రతిఘటిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి మహానుభావుడిపై రాఖీ కిషోర్ అనేటటువంటి ఒక లాయర్ అంటే జ్ఞానవంతుడని నమ్ముతున్నాం, కానీ ఈవేళ అజ్ఞానవంతుడని ఈవేళ మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఆయనపై బూట్ ఇసరడం అంటే, బూట్ తీయడం అంటే ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి.
దేశ చరిత్రలో భారత రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి రాజ్యాంగానికి ఈవేళ తూట్లు పొడిచేటటువంటిది న్యాయస్థానంలో లాయర్ అయి ఉండి అతనికి రాజ్యాంగం విలువలు తెలియకుండా ప్రవర్తించి జడ్జి గారి మీదే ఈ దాడి చేయడం అనేది తీవ్రంగా మా దళిత సోదరులు అందరూ ఖండించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చిన బూతులతో విరుచుకుపడ్డాడు. ఇక స్వాతంత్రం రావడానికి గాంధీ కారణం కాదని, గాంధీ స్త్రీలోలుడు అంటూ నీచంగా మాట్లాడారు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్ గతంలోనూ ఇలాంటి పదజాలంతోనే మాట్లాడారు. అప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలు ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. వాడు మహాత్ముడా? ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంటో లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు. వీడు ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a third citizen. జై హింద్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి వేధింపులు భరించలేక ధనంజయ్ గౌడ్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనంజయ్ అదే గ్రామానికి చెందిన శశికళతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. పెద్దలు అంగీకరించకపోవడం ఇద్దరు వేర్వేరు వివాహాలు చేసుకుని జీవనం సాగించారు. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగుతూ వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న ధనంజయ్ భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శశికళ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాలని నిత్యం ఒత్తిడి పెంచింది. తాను ఉంటున్న హాస్టల్లో మెడకు ఉరివేసుకుని బిగించుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ ఫోటోను ధనంజయ్కు పంపింది. తీవ్ర భయాందోళనకు గురైన ధనంజయ్ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. పక్కన రైతులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శశికళ వేధింపుల వల్లే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎందుకు ఏంటనేది ఆల్రెడీ ఇంతకుముందు మా 3 సంవత్సరాల క్రితం మా తమ్ముని పెళ్ళి అయింది. అంతకంటే క్రితం మా తమ్ముడు లవ్ అఫేర్లో ఉంటే ఆ అమ్మాయి నిత్యం ఏడుస్తూ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి స్టేషన్లో పంచాయతీ జరిగి అక్కడ ఆ అమ్మాయి కాపురం జరిగిపోగొట్టుకుంది, ఇక్కడ మా అబ్బాయి కాపురం జరిగిపోగొట్టుకుంది. సో ఇది అందరి మధ్యన కూర్చున్నాము. కాకపోతే ఆ అమ్మాయి నిత్యం ఇప్పటికి 1.5 year నుంచి 2 years అయింది. నిత్యం వేరుస్తున్న కాల్స్లో 24/7 అతని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అతని కాల్స్ నిన్న కూడా 20-30 times కాల్ చేసింది అమ్మాయి. ఎందుకు చేసింది ఏంటి అనేది ఆ అమ్మాయి జీవితం పాడు చేసుకుని దాకా ఇక్కడ మా జీవితాలు కూడా నాశనం చేసి పెట్టింది. ఇక్కడ మా తమ్ముడి జీవితం కూడా నాశనం చేసుకొని ఇక్కడ అధోగతి చేసి పెట్టింది. ఇప్పుడు మా నాయనకి మా తమ్ముని కోరుకున్నాము. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పాప ఏమన్నా వేధిస్తుండేది? యాక్చువల్గా అతనే కావాలన్నట్టు, అతనే కావాలి మాకు, అతనే కావాలి, అతనితోనే ఉండాలి. అక్కడ అమ్మాయికి అవును స్వచ్ఛంగా ఏమైనా పెళ్లి కాలేదు, సంసారం లేదు అనడానికి కూడా లేదు. ఆ అమ్మాయికి సంసారం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు 9 సంవత్సరాలు, ఒక బాబు 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఇంత ఇదిగా నరకాయాతం చేసి మా తమ్మునికి పెళ్ళి అయ్యి 3 years అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి జీవితం మా మేనకోడలు అంటే మా మేనమామ కూతురు అమ్మాయి, ఆ అమ్మాయి జీవితం పాడు చేశాడు, చేపించింది. అలాగే ఈ అమ్మాయి